నందికి అడ్డం వినండియా, చెప్పండి. బ్రహ్మంగారు చెంచారం చేసుకుంటే ఈ గ్రామానికి వచ్చాడయ్యా. పిరికడ విభూతి పెట్టిపోతే శివలింగాకారంలో భూమిలో నుంచి పెరుగుతా వస్తాడు. భూమిలో ఎంత లోతున్నాడో తెలియదు ఆయన. లింగాకారంగా పెరుగుతా వస్తాడు. ఆ లింగాకారంగా కళ్ళు ముక్క అవన్నీ మేము అలంకరణ చేసినట్టు. ఇక్కడ మీరు ఎక్కడైనా రాతి లింగాలు చూసిండు కానీ విభూతి లింగం అనేది ఎక్కడ లేడు ఆయన. ఇక్కడ పెట్టేసి బ్రహ్మంగారు మఠం పోయి సోటైండు ఆయన. బ్రహ్మంగారు ఒక సంతానం లేకుండా, ఒక ఆరోగ్యం బాగాలేకుండా సోమవారం ఇక్కడికి వచ్చిందంటే మీ ముందన్నే ఆయన గిల్లి నీళ్ళల్లో వేసి ఇచ్చే సంతానం కలుగుతుంది. ఆరోగ్యం బాగాలేకుండా ఆరోగ్యం బాగుంటుందయ్యా. సోమవారం లింగాన్ని గిల్లుతాం కదా, ఆ గిల్లిన కాట అనేది మళ్ళీ రోజు కల్లా ఏదో ప్రకారంగా బూడిపోతా వస్తా అంటాడు ఆయన. ఒక శివరాత్రి రోజు పాలాభిషేకం ఉంటుంది, సంవత్సరానికి ఒక్కోటి. ఆ శివరాత్రి రోజు ఆ అలంకరణ కింద పేటకం తీసి లింగాన్ని పాలాభిషేకం చేసిన కరగడ అయినట్లే ఉంటుంది. ఆ శివరాత్రి రోజు పాలాభిషేకం చేసి అన్ని బంధించడం అంటే మళ్ళీ సంవత్సరం వరకు ఆయన రైలేదు ఉండదు. ఆయన పెరిగే కొద్ది రాల్తా వచ్చిన విభూది వచ్చిన భక్తులకు పెట్టిస్తా వస్తాడు.